హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బీఈడీకి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని ఫార్మేటివ్ మూల్యాంకనం గురించి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బీఈడీ ఎవరైతే సోషల్ మెథడాలజీలో చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అయితే ఫార్మేటివ్ మూల్యాంకనము అంటే ఏంటి అని అంటే అందులో ఏ ముఖ్యాంశాలు ఉంటాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. మీకు ముందు క్లాస్ లోనే చెప్పాను, ఫార్మేటివ్ మూల్యాంకనం కోసం సాధనాలు ఉంటాయి అని. సాధనాల గురించి కూడా చెప్పాను. ఒకవేళ ఆ క్లాస్ కానీ మీరు మిస్ అయితే ఓసారి ప్లేలిస్ట్ లోని సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఒక బాక్స్ ఉంటుంది, అంటే ఒక టాపిక్ ఉంటుంది సోషల్ మెథడాలజీ అని. దాన్ని కానీ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తాయి. సోషల్ మెథడాలజీలో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ వస్తాయి. అందులోని ఈ ఫార్మేటివ్ మూల్యాంకనం గురించిన సాధనాల గురించి చెప్పాను. అయితే ఆ సాధనాలు ఇప్పుడు ఆ సాధనాలకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, ఎన్ని మార్క్స్ ఇస్తాము ఫార్మేటివ్ మూల్యాంకనంలో అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనకి ఎన్ని మార్క్స్ ఇస్తాము? 10 మార్కులు ఇస్తాం. ప్రతిస్పందనలకి మార్కులు 10 ఇస్తాం. ఇవి సాధనాలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే చిల్డ్రన్ పార్టిసిపేషన్ రెస్పాన్స్ అని అంటారు. ఇంకా రెండో సాధనం ఏంటి అంటే పిల్లలు రాసిన అంశాలు. దీని ముందు క్లాస్ లోనే వీటి గురించి విపులంగా కూడా చెప్పానండి. పిల్లలు రాసిన అంశాలు, దీనికి కూడా 10 మార్కులు ఇస్తాము. ఇంగ్లీష్ లోని ఏమంటారంటే రిటర్న్ వర్క్స్ అని అంటారు ఇంగ్లీష్. ఇంకా మూడో సాధనం ఏంటి అంటే ప్రాజెక్ట్ పనులు. 10 మార్కులే ఇస్తాము. ఇంగ్లీష్ లో ప్రాజెక్ట్ వర్క్స్ అంటారు. ఇంకా లాస్ట్ సాధనం లఘు పరీక్ష. దీన్నే ఇంగ్లీష్ లో స్లిప్ టెస్ట్ అంటారు, రిటర్న్ టెస్ట్ అంటారు. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 20 మార్క్స్ ఇస్తారు. బిట్ లో వస్తుందని కూడా చెప్పాను ముందు క్లాస్ లో, ఒకసారి చూడండి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అయితే ఇది సాధనాలకి ఇచ్చిన మార్క్స్. అయితే నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనాలలో పిల్లలు సాధించిన ప్రగతిని 5 పాయింట్లు స్కేల్ తో మాపనం చేయాలి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు 91 నుంచి 100 ఉందనుకోండి, ఇది ఏ ప్లస్ అని అంటాం. 71 నుంచి 90 ఏ గ్రేడ్ అంటాం. 51 నుంచి 70ని బి ప్లస్ అంటాం. 41 నుంచి 50ని బి అంటాం. ఇంకా 0 మార్క్స్ నుంచి 40 వచ్చిన వాళ్ళని సి గ్రేడ్ అంటాం. ఈ 5 పాయింట్లలోని ఇయ్యాలన్నమాట. నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనాల్లో పిల్లలకి ఈ 5 పాయింట్లలోని మాపనం అన్నది చెయ్యాలి స్కేల్లో. అయితే నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నది 4 సార్లు నిర్వహించాలి. జూలై, ఆగస్ట్, నవంబర్, జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలి. 4 సార్లు నిర్వహించిన పిమ్మట సంవత్సరం చివరిలో వారి సరాసరి మార్కులను 20కి లెక్క కట్టి బోర్డుకైతే అందజేయాలి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మూల్యాంకన మూల భావాలు లేదా మూల్యాంకన కారణాలు, సూచనలు. చూడండి, అభ్యసన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం కూడా జరగాలి. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. పిల్లలు అభ్యసన ప్రక్రియలో పాల్గొని నేర్చుకున్నప్పుడు గాని వారిని మూల్యాంకనం చేయడాన్ని, అంటే పిల్లలు అభ్యసనంలో పాల్గొన్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడాన్ని అభ్యసనం జరిగినప్పుడు మూల్యాంకనం చేయడం అని అంటారు. ఈ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఎప్పటికప్పుడు తమని తాము సరి చేసుకుంటూ నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అనేవాడు సహకరించగలుగుతాడు. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. ఇదన్నమాట ఇవాళ క్లాస్. ఫార్మేటివ్ మూల్యాంకనం గురించి ముఖ్యాంశాలు చెప్పాను. అలాగే సాధనాలకి ఎన్ని మార్క్స్ అని చెప్పాను. అలాగే గ్రేడ్లు స్కేల్లో మాపనం ఎలా చేయాలన్నది చెప్పాను. ఇప్పుడు మీకు ఒక బ్లూ ప్రింట్ కూడా ఇస్తాను. అంటే ఈ వీడియోలోనే పెడతాను. ఒక ఫోటో లాగా వస్తుంది, పిక్ లాగా. అది చూడండి, బ్లూ ప్రింట్ అన్నమాట. మీకు ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఏ శాస్త్రానికి ఎన్ని మార్కులు, ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు అన్నవి ఉంటాయి. అది పెడతాను మీకు. అది బ్లూ ప్రింట్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్
లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.